ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 23వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల్లో వీరికి అనేది ఈ రోజు ఈ విషయం విని తట్టుకోలేకపోతారు. జాగ్రత్తగా ఉండండి. టాప్ సీక్రెట్ బయటకు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇక వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే వీరి జీవితానికి సంబంధించినటువంటి విధంగా మిథున రాశి వారికి ఎటువంటి దేవారాధన చేయడం వల్ల ప్రతికూలతలను దిగమింగి వారి జీవితాన్ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేయగలుగుతారు. ఈ పూర్తి అంశాలన్నీ గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే మిథున రాశి జాతకులు సాంకేతిక విద్య, వైద్య విద్యలలో ఎక్కువగా రాణిస్తారు. విచిత్రమైన వ్యాపారాల గురించి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. కానీ ఆవేశం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క స్వభావం కారణంగా, ఆవేశం కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. కాబట్టి అలాగే తమదైన బాధను గురించి కావచ్చు, తాము నిర్వర్తించుకోవడం వంటి బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులు విన్నపించుకోవడానికి, వీరి యొక్క సహానుభూతిని పొందుకోవడానికి ఎప్పుడూ కూడా కోరుకునే కోరికలు, బాధలు ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఎవరైతే వీరికి అనిపిస్తుందో ఆ విషయాన్ని నిర్మానుసంగా ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఇతరుల వ్యక్తులకు వీరికి విభేదాలు కూడా వీరిని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి మిథున రాశి వారి యొక్క జీవితంలో చూస్తే గనక వీరు ఇరుగు పొరుగు ఈరోజు మీ యొక్క అవకాశం అయితే కనబడుతుంది. ఆ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని వీరికి చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించుకోబోతున్నారు. వారే వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితం గురించి ఇది మీకు చాలా మానసికంగా అసంతృప్తి అని కూడా ఇస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా వారి వల్ల మీరు బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. కాబట్టి మీ గురించి అనేది మీరు ఈ విషయం విని తట్టుకోలేకపోతారు. కాబట్టి మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక టాప్ సీక్రెట్ అనేది బయటకు వస్తుంది. అలాగే ఈరోజు అనేది ఆ భగవంతుడు మీకు చక్కటి అవకాశాన్ని మీకు ఇస్తున్నాడు. ఆ భగవానుని యొక్క మీ యొక్క కృపా కటాక్షాలతో వారికి చక్కటి గుణపాఠం అయితే ఈరోజు మీరు నేర్పించబోతున్నారు. తిరిగి మీ జోలికి రాకుండా మీరు ఆలోచించే విధానాన్ని మీకు చక్కటి వార్నింగ్ అయితే ఈ రోజైతే ఇవ్వబోతున్నారు. అటువంటి గుణపాఠానికి మీరు నేర్పరులు అవుతారు. మీరు మిమ్మల్ని క్షమాపణతో కూడా ఇటువంటి ఊహించని ఒక అద్భుతమైన ఫలితాన్ని అయితే ఈరోజు మీకు జూలై 23వ తారీఖు బుధవారం రోజున అనేది పరిస్థితులు మీ జీవితంలో, అలాగే మీ యొక్క మిథున రాశి వ్యక్తుల జీవితంలో చూస్తే గనక ఆర్థిక పరిస్థితులు మీకు అధికంగా కనిపిస్తున్నాయి. అంటే డబ్బు కొరత రాబోతుంది, ఎక్కువగానే ఉంటుంది. అయితే ఉద్యోగస్తులకి కాదండి, వ్యాపారస్తులకి కాదండి, ఇతర పనులు చేస్తున్న వారికి కూడా కొంత అధికంగానే ఉన్నటువంటి ఖర్చులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు డబ్బు మీ చేతిలో కనిపిస్తుందని వృధా ఖర్చులు చేశారు. కాబట్టి త్వరగా మిమ్మల్ని బాధపడవలసిన పరిస్థితి అయితే మీకు కనిపిస్తాయి.
భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మీరు డబ్బులను పొదుపు చేసుకోవడం, ఖర్చు పెట్టుకోవడం ఉత్తమం. ఇక మిథున రాశి వారు ఎవరైతే చాలా కాలంగా మీరు ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న ఫలితం కోసం నిర్లక్షిస్తున్న వారు ఉన్నారు, ఈ రోజు అయితే గుడ్ న్యూస్ అయితే వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే సూచనలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మిథున రాశి వారు చాలా కాలంగా మీ యొక్క శత్రువులు కలుసుకోవాలి, మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశాలు అయితే ఈ రోజు కనిపిస్తున్నాయి. లేకపోతే వారిని కలుసుకోలేకపోయినా కానీ వారితో మీకు ఒక ఫోన్ అయినా మాట్లాడతారు. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన అయితే ఈరోజు మీకు జరగబోతుంది. ఏదైనా ప్రాజెక్టులు మీకు అమ్ముకుందాము అనుకుంటున్నారా, అంటే సేల్ చేద్దాం అనుకుంటున్నారా, మీరు ప్రాజెక్టుకు చేస్తున్న బడ్జెట్ వస్తుందో లేదో అని గత కొంతకాలంగా మీరు జీవితంలో ఉన్నారు. ఎటువంటి కస్టమర్లు వచ్చినా మీకు కానీ మీ సక్సెస్ చేసినటువంటి బడ్జెట్ రావడం లేదని దాన్ని సేల్ చేయడం ద్వారా ఆపేశారు. అయితే ఈరోజు ఒక అద్భుతం అయితే జరగబోతుంది. ఏంటి, ఆ సక్సెస్ చేసినంతగా ధనం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటువంటి కస్టమర్లు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వ్యక్తులకు జీవితంలో గమనిస్తే గనక నిరుద్యోగులు అయి ఉన్నట్లయితే గనక ఉద్యోగ జీవితంలో చిన్న చిన్న తగాదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఈరోజు మీకు కనిపిస్తున్నాయి. అప్పులు చేసుకునే అధికారుల నుండి కొంతమంది వ్యక్తులు, ప్రేక్షకులు అయితే తొందరపాటు నిర్ణయం అనేది అస్సలు మంచిది కాదండి. అలాగే క్రియేటివిటీ అనేది జరగబోతుంది. ఈ విధంగా ఒక ఊహించని సంఘటన ద్వారా ఒక మీకు ఆశ్చర్యానికి మీరు విని తట్టుకోలేకపోతారు అనేది ఒక టాప్ సీక్రెట్ అనేది బయటకు రాబోతుంది. ఇక మిథున రాశి వ్యక్తుల యొక్క జీవితంలో గనక ఒకవేళ విదేశాలకు వెళ్ళడానికి మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నం అయితే ఇప్పుడు సక్సెస్ కాబోతుంది. ఎవరైతే గుడ్ న్యూస్ కూడా ఈరోజు మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క తల్లిదండ్రులు 70-80 ఏళ్ళ పైబడిన వారు అనేది చిన్న ఆరోగ్య సమస్యలు అయితే ఎక్కువగానే ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువున హనుమానునికి సమర్పించండి. మీ స్తోమత మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.